నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు వెంకట్. ఏం చేస్తారు వెంకట్ గారు? బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ చేస్తారు? నేను ఆయిల్ వ్యాపారం చేస్తాను. ఆయిల్ వ్యాపారం. ఆయిల్ అంటే ఇది మంచి నూనె ఆయిల్? మంచి గానుగ నూనెలు అట్లాంటివి తయారు చేసి నేచురల్ నూనెలు తయారు చేసి అమ్ముతారు. అట్లా కేజీ ఎట్లా ఉన్నది? కేజీ 350. 350 రూపాయలు. అంటే నువ్వే పల్లీలు పెట్టి అమ్మిస్తావు? నేనే స్వచ్ఛందంగా నేచురల్ గా పల్లీలు పట్టి అమ్ముతాను. బాగా ఖర్చు అవుతుందా? బాగానే. ఏం లేదండి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి అన్ని. ఇప్పుడు మొత్తం మన తెలంగాణలో నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల సమాధానం సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి జయవీర్ ఉన్నాడు, జయవీరెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి కంచెల కృష్ణారెడ్డి ఉన్నాడు. నల్గొండ పార్లమెంట్ లో ఎవరికి ఛాన్స్ ఉంటుంది? మన సైదిరెడ్డి గారికి ఉంటుంది. సైదిరెడ్డి గారికి. ఎందుకంటే సైదిరెడ్డి గారికి ఎట్లా ఉంటుంది అంటారు? సైదిరెడ్డి గారు మంచి వ్యక్తి, మానవతా దృక్పథంతో అందరికి సాయం చేస్తుంటాడు. దానివల్ల మన మోడీ ఆశీస్సులతోటి అతను బీజేపీలో వచ్చాడు. అందుకనే సైదిరెడ్డికే మెజార్టీ ఎక్కువ వస్తుంది. సైదిరెడ్డి గారు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ కి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకుడు జయవీర్ రెడ్డి కూడా వాళ్ళ నాయన చాలా సీనియర్ లీడరు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉన్నాడు. అంటే బీజేపీకి గ్రౌండ్ లెవెల్ గా ఓట్లు పడతాయంటారా? బీజేపీకి చాలా బలం ఉందండి, గ్రౌండ్ లెవెల్ లో చాలా ఉంటది. సైదిరెడ్డి వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఈసారి సైదిరెడ్డి గెలవబోతుండు. ఈ జవహర్ రెడ్డి ఎవరో తెలియదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరో కూడా తెలియదు. ఏమైనా వాళ్ళు ఓట్లప్పుడే వస్తారు, గ్రౌండ్ వర్క్ చేయరు. ఓటర్ నాడి తెలియదు వాళ్ళకు. మన బీజేపీ పార్టీ వాళ్ళకైతే ఓటర్ నాడి తెలుసు, దేశం గురించి తెలుసు, ధర్మం గురించి తెలుసు. అన్నిట్లో అందులో అందరూ సహకరిస్తారు. మనకు కావాల్సింది ఇప్పుడు మోడీ ప్రధాని కావాలి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు కావాలి. కానీ ఇట్లా రాజకీయంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బుల కోసం, స్కామ్ల కోసం పనిచేస్తారు వాళ్ళు. నల్గొండ పార్లమెంట్ లో బీజేపీ గెలుస్తుందంట? బీజేపీ గెలుస్తుందండి, తప్పకుండా గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి. రమేష్. ఆటో వస్తుంది. సొంత ఆటోనా? సొంత ఆటో. రోజుకి ఎంత వస్తుంది? రోజుకంటే ఇంతవరకు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లేక ముందుకు కొద్దిగా బాగానే వచ్చేదండి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏందో తిక్క వేషాలు వేసి ఫ్రీ బస్సులు అన్ని చేసేసి అంత మాకు పొట్ట కొట్టింది. దానివల్ల మాకు అప్పుడు 500 వచ్చేవి, ఇప్పుడు కనీసం 200, 300 కూడా రాదు. పిల్లల చదువులకు దేని కూడా అసలు ఖర్చులు వెళ్ళకుండా ఉన్నాయండి. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమి ప్రయోజనం అనుకోని మహిళలకు ఫ్రీ బస్ పెట్టిందో వారికే తెలియాలి. ఆటోలలో పుట్ట మీద కొట్టడం మాత్రం ఆయనకు చాలా వరకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బాగా దెబ్బతింటుందని కూడా మేము చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు రమేష్, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ప్రధాన పోటీలో ఉన్నాయి. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? నల్గొండ పార్లమెంట్ అంటే ఈ పోటీ లేదండి. బీజేపీకి పోటీ ఇచ్చే వాళ్ళైతే సరిగ్గా క్యాండిడేట్ కూడా సరిగ్గా లేడు. 100% బీజేపీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులు చూసి వేరే పార్టీ వాళ్ళు కూడా మన పార్టీలోకి వస్తుందంటే అది బీజేపీ గొప్పతనం. హిందూగా దేశంగా మారాలంటే కూడా మనం చాలా సిస్టమేటిక్ గా ఉండి మనం ఓటు వేసేటప్పుడు కంపల్సరీ ఆలోచించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ కేంద్రాలలో కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉన్నది, ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. అలాంటి సందర్భాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటారా? 100%. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ మీద కొంచెం అవగాహన లేక కొంచెం ఆ కేసీఆర్ మీద వ్యక్తిత్వం బట్టి కాంగ్రెస్ కేసీఆర్ తప్ప ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఎన్ని నిజవర్గాలు ఉన్నా కంపల్సరీ బీజేపీ కంపల్సరీ విజయం సాధించాలి. సాధించకుంటే మాత్రం మన దేశ భవిష్యత్తు మాత్రం చాలా ఆగమవుతుంది. ఇప్పటికైనా మన మేక్ ఇండియాను నరేంద్ర మోడీ గారి పనులను చూసి ప్రతి ఒక్కరికి కులము, మతము తేడా ఏది లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ దాని ప్రయోజనంగా 100% బీజేపీ గెలుస్తుంది. భారత్ మాతాకి జై.